హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నేను తలెత్తి చూశాను. నాకెదురుగా నిలిచిన ఉన్న కృష్ణ తదేకంగా నా వైపే చూస్తున్నాడు. క్షణం సేపు మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. నేనేం మాట్లాడలేదు, అతనేం చెప్పలేదు. నేను మెల్లగా చూపులు విడదీసుకున్నాను. అతను మౌనంగా వెళ్ళి పడకుర్చీలో కూర్చున్నాడు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య అంతగా ఏం మాటలు జరగలేదు. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. హఠాత్తుగా నా కలేదో కరిగిపోయినట్టుగా అనిపించసాగింది. మర్నాడు నేను లేచేసరికి కృష్ణ అప్పటికే స్నానం చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళకి, ఇరుగు పొరుగుకి అందరికీ ఆ మధ్యాహ్నం నేను వెళ్ళిపోతున్నట్టుగా తెలిసిపోయింది. టైం రెక్కల గుర్రంలా పరిగెత్తుతోంది. అత్తయ్య త్వరగా వంట చేసి నాకు అన్నం పెట్టింది. 12 గంటలు అవుతుండగా కృష్ణ వచ్చాడు. నేను వెళ్ళిపోతున్నానని తెలిసి మంగమ్మగారు వచ్చింది. మా నాన్నకి చెప్పమని ఏవేవో కబుర్లు చెప్తుంది. నేను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నాను. 12 గంటలు దాటింది. నా పెట్టెలోని బట్టలన్నీ నేను ఏ ఒకటి మర్చిపోకుండా రాజేశ్వరి సర్దింది. నేను ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని జడవేసుకుని తయారయ్యాను. అత్తయ్య ముక్కాల పెట్టె వేసుకుని కూర్చోమంది. మణి పసుపు తీసుకొచ్చి నా పాదాలకు పూసింది. రాజు పల్లెంలో ఒక చీర, జాకెట్ గుడ్డ, పళ్ళు, పువ్వులు తెచ్చి చుట్టుపెట్టి నా చేతులకు అందించింది. ఇదేమిటి అన్నాను. తీసుకో, ఏదో మా శక్తి కొద్దీ అంది అత్తయ్య. తీసుకోమ్మా, ఇంటికొచ్చిన ఆడపిల్లవి అంది మంగమ్మగారు. చేత్తో పల్లెం అందుకున్నాను. అందులో తెల్ల జరీ చీర, జాకెట్ గుడ్డ ఉన్నాయి. ఇది ఎవరి సెలక్షన్ అన్నాను అనుమానంగా చూస్తూ. ఇంకెవరిది? అన్నయ్యదే. కట్టుకోవదినా, నీ చీరల్లో ఇది వెలివేసినట్టుగా ఉంటుందనుకో. నేను చప్పున రాజేశ్వరి నోరు మూసేశాను. చీర కట్టుకుని వచ్చాను. తెల్లటి జరీ చీర మెత్తగా పాము కుబుసంలా ఉంది. ఖరీదు అట్టే కాకపోయినా అంచులు అందంగా ఉన్నాయి. కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు ప్రతిసారి అమ్మకి, నాన్నకి నమస్కరించి ఆశీర్వచనం అందుకోవటం నాకు అలవాటు. అందుకే ఎవరూ చెప్పకుండానే వెళ్ళి అత్తయ్యకి నమస్కరించాను. ఆవిడతో పాటు పక్కనున్న మంగమ్మగారికి కూడా పెట్టేశాను. ఆవిడ ఉబ్బి తబ్బిబ్బైపోతూ, పప్పన్నానికి పిలు, మర్చిపోకు అంది. రాజేశ్వరి నేను ముఖముఖాలు చూసుకుని నవ్వుకున్నాము. పప్పన్నం అంటే ఏమిటో ఇప్పుడు నాకు తెలుసు. మీ బావకి కూడా పెట్టమ్మా అంది మంగమ్మగారు. ఎందుకండి మీ చాదస్తం అంది అత్తయ్య. ఎవరో వస్తే కృష్ణ బయట వసారాలో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అతనితో నాకెలాగూ పని ఉంది. నేను నాన్నగారు ఇచ్చారని చెప్పిన వాచి డబ్బు ఇవ్వనేలేదు. నేను గదిలోకి వెళ్తూ, మణి, మీ అన్నయ్యను ఒకసారి పిలువు అన్నాను. గది లోపలికి వచ్చి పెట్టి తెరిచి డబ్బు తీసి చేత్తో పట్టుకున్నాను. కృష్ణ లోపలికి వచ్చాడు. క్షణంసేపు ఇద్దరం ఒకరినొకరు చూస్తూ నిలబడిపోయాం. అతని చూపులు మెరుపులా కొత్త చీరలో ఉన్న నన్ను నకసిక పర్యంతరం పరిశీలించడం నేను చూడకపోలేదు. అతని కళ్ళల్లో సంతృప్తి కనిపించింది నాకు. చీర బాగుంది నీకు అన్నాడు. నేను బాగాలేదని అనలేదే అన్నాను. థ్యాంక్స్. అతను వచ్చిన పని అయిపోయినట్టుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆగు అన్నాను. ఆగి నా వైపు తిరుగుతూ ఏమిటి అన్నాడు. వెళ్ళిపోతున్నానుక తెల్లంచు జరీ చీర పెట్టావు, రాజారాణిని అవ్వమని దీవించి మరీ. కృష్ణ నవ్వాడు. నేను దీవించినా దీవించకపోయినా నువ్వు మహారాణివే. అతని చిరునవ్వు, ఆ మాటల్లో సరళత్వం, ఆ చనువు, అందులో నిర్మలత్వం అన్నీ కలిసి నన్ను అతనికి దగ్గరగా వెళ్ళమని పురిగొలుపుతూ నా మనసుకు తాడువేసి లాగసాగినాయి. రాత్రి చీకట్లో భయంతో నేను అతన్ని హత్తుకుపోయినప్పుడు అతని చేతులు నన్ను బలంగా గుండెలకు అదుముకున్నాయి. అది నిజమా లేక నా భ్రమ? ఇప్పుడు ఒకసారి అతను నన్ను తాకితే నాకు తెలిసిపోతుంది. నాకు మాటిమాటికి ఆ సంఘటనే గుర్తుకొస్తుంది. అతనికి చేరువుగా వెళ్ళాలని, ఒక్కసారి అతన్ని తాకాలని మరీ మరీ అనిపిస్తోంది. కానీ కృష్ణ నా గుండెల్లోని కలవరం గుర్తించాడో లేదో ఆ అవకాశం మాత్రం ఇవ్వలేదు. నేను దగ్గరగా వెళ్ళి దండం పెట్టబోతే వద్దు, అదేం పని అంటూ దూరంగా వెళ్ళిపోయాడు. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు అన్నాను. నువ్వేది అడిగినా నిజమే చెప్తాను. నా గురించి అంతా తెలుసునని నువ్వే చెప్పావు. ఈ చీర కట్టుకోవటానికి నిజంగా నాకు అర్హత ఉందంటావా? క్షణంసేపు అతను మాట్లాడలేదు. అతని ముఖంలో ప్రసన్నత మాయమైంది. తర్వాత మృదు గంభీరంగా అన్నాడు. మీనా, నువ్వు అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు. ఈ ఇంటికి మేనకోడలిగా నీకు అన్ని అర్హతలు, అధికారాలు ఉన్నాయి. నేను చూపులు చప్పును నేల మీదకు దించుకున్నాను. నాకెలాగో ఉంది. అతను అలా మాట్లాడే కంటే నన్ను వెక్కిరించి హేళన చేస్తే బాగుండేదేమో. క్షణాలు గడిచాయి.
బయట వాళ్ళు నిలబడి ఉన్నారు. నేను వెళ్ళనా? ఎంతో ప్రియమైన వ్యక్తి దగ్గర సెలవు కోరుతున్నట్లుగా అడిగాడు. ఈ డబ్బు తీసుకో. డబ్బా? ఎందుకు? అతని మాటల్లో లాలిత్యం ఎగిరిపోయింది. నుదురు చిట్లిస్తూ అడిగాడు. వాచి కొనుక్కో. నేను చిన్నపిల్లాడిని కాను. ఒకరి దగ్గర బహుమతులు పొందాలనే మనస్తత్వం నాకు చిన్నప్పటి నుంచి లేదు. ఇంటికి పెద్దగా పుట్టిన వాడిని కాబట్టి చాలా చిన్నతనం నుంచే ఇవ్వటం తప్ప తీసుకోవటం అలవాటులో లేని పెద్దరకం వచ్చింది నాకు. నువ్వు తీసుకోవాలి, తప్పదు పట్టుదలగా అన్నాను. కృష్ణ క్షణంసేపు డబ్బు వైపు, నా ముఖం వైపు మార్చి మార్చి చూశాడు. తర్వాత రోషపు జీర తొంగి చూస్తున్న కంఠంతో అన్నాడు. నువ్విక్కడ ఉన్న దానికి మూల్యం ముట్టజెప్తున్నావంటే తప్పకుండా తీసుకుంటాను, కానీ ఇది బోర్డింగ్ కాదని నా మనవి. నేను చుట్టుక్కుని చెయ్యి వెనక్కి లాక్కున్నాను. చివున తలెత్తి చూశాను. కృష్ణ నా వైపే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతని కళ్ళల్లో గాయపడిన అభిమానం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ నీకు బాధ కలిగించే సంఘటనలు ఏమైనా ఉంటే ఇక్కడే మర్చిపో. మమ్మల్ని గురించిన మంచి జ్ఞాపకాలు మాత్రమే నీ వెంట తీసుకెళ్ళు. ఇది నా అభ్యర్థన. నేను జవాబు చెప్పలేకపోయాను. వస్తా, నేను బయట వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళని పంపిస్తే గానీ నేను నీతో బయలుదేరడానికి వీల్లేదు అనేసి సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు. బొమ్మలా నిలబడిపోయాను. నేను మూర్ఖుడు, మితభాషి, పల్లెటూరువాడు అనుకున్న కృష్ణేనా ఇతను? ఇతనిలో ఇంత సున్నితంగా మాట్లాడడం నేర్పుందా? వదినా, ఏం చేస్తున్నావు? రాజేశ్వరి పూలదండ చేత్తో పట్టుకుని లోపలికి వచ్చింది. కనకాంబరాలు, మరువం, దవనం కలిపి కట్టిన పెద్ద మాల మడిచి నా జడలో పెడుతూ, వదినా, నేను మీకు గుర్తుంటానా నీకు అంది. నేను చప్పున చెయ్యి పోనిచ్చి రాజేశ్వరి మెడ చుట్టూ చెయ్యి వేసి ముందుకు వంచి బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. పొద్దుటి నుంచి చూస్తూనే ఉన్నాను. దాని మొహం వాడిపోయి ఎలాగోయింది. నిన్ను మర్చిపోగలనా రాజు అన్నాను. కొద్ది రోజుల వరకు నాకేం తోచదు. నేను పెద్ద పెద్ద ఉత్తరాలు రాస్తానుగా. నిజంగా? తప్పకుండా, నీ మీదొట్టు. దాని తల మీద చెయ్యి పెట్టాను. ఇద్దరం బయటకొచ్చాం. నాన్నని అడిగానని చెప్పమ్మా అంది అత్తయ్య. తప్పకుండా అన్నాను. వదినా, మళ్ళీ ఎప్పుడొస్తావు? పిల్లలు చుట్టూ చేరారు. మీ అన్నయ్య పెళ్ళికి. అన్నయ్య కంటే ముందే అక్కయ్య పెళ్ళి అవుతుంది అంది మణి. దాని మొహం ఎలాగో అయిపోయింది. మీనా, నువ్వు అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు. ఈ ఇంటికి మేనకోడలిగా నీకు అన్ని అర్హతలు, అధికారాలు ఉన్నాయి. నేను చూపులు చప్పున నేల మీదకి దించుకున్నాను. నాకెలాగో ఉంది. అతను అలా మాట్లాడే కంటే నన్ను వెక్కిరించి హేళన చేస్తే బాగుండేదేమో. క్షణాలు గడిచాయి. బయట వాళ్ళు నిలబడి ఉన్నారు. నేను వెళ్ళనా? మా అత్తగారి తరపున మాకు ఎకరం పొలం రావాలే పిల్ల. మీ నాన్న ప్లీడర్గా మీ దగ్గరికే వస్తాను దావా వేయటానికి అంది మంగమ్మగారు. అత్తయ్య బయటికెళ్ళింది. బండి వాకిట్లోకి వచ్చి నిలబడింది. ఇంకా రాలేదా? ఏమిటి ఆలస్యం అయిపోతుంది అన్నాడు కృష్ణ. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు బండెక్కిద్దామా అని చూశావు. ఎలాగో వెళ్ళిపోతున్నాను. ఒక్క నిమిషం ఆగలేకుండా ఉన్నావు. నిష్ఠూరంగా అన్నాను. వెళ్ళిపోయే వాళ్ళని ఎంత త్వరగా పంపిస్తే అంత మంచిది. దాన్ని ఉంచుకోవాలంటే మార్గం ఉంది కదరా. అబ్బాయి, నువ్వే ఒప్పుకోవటం లేదు అంది మంగమ్మగారు. అత్తయ్య కోపంతో చూసింది. కృష్ణ ముఖం ఎర్రబడింది. రాజేశ్వరి మాత్రం ఏమనలేదు. హఠాత్తుగా వాతావరణం కలుషితమైనట్లయింది. రాజు, ఎందుకే అలా ముఖం వెలాడేసుకుని నిలబడతావు? పద, బండెక్కు. మీ వదినని రోడ్డు వరకు వచ్చి బస్సు ఎక్కించి వద్దుగానే అన్నాడు కృష్ణ. ఎందుకులేరా? అత్తయ్య వారించింది. పర్వాలేదు రానిమ్మా. రాజు ముఖం వికసించింది. పిల్లలంతా నేను నేను అంటూ బయలుదేరారు. అందరం ఎక్కాం. బండి కదిలింది. కమలమ్మ గారి మేనకోడలు వెళ్ళిపోతోంది అంటూ వీధి వాకిట్లోకి నిలబడి ఆడవాళ్లు చాలామంది చూశారు. నేను వచ్చేటప్పటి అనుభవానికి ఇప్పటికీ పోల్చి చూసుకోసాగాను. టైం ఇట్టే గడిచింది. దూరం తరిగిపోయింది. మేం బండి దిగామో లేదో బస్సు వచ్చేసింది. హడావిడిగా ఎక్కేశాను. బస్సు కదిలింది. రాజేశ్వరి పిల్లలు క్రమంగా దూరమైపోయారు. కృష్ణ నేను ఆశించినట్టు నా పక్కన కూర్చోలేదు. నేను ఆడవాళ్ళ సీటులో నల్లగా, లావుగా, ఒంటి నిండా రాళ్ళ నగలతో, టెర్లిన్ చీర జాకెట్తో చెమట కొంపు కొడుతున్న ఒక ఆవిడ పక్కన కూర్చున్నాను. మేం స్టేషన్కి వచ్చేసరికి అప్పటికే రైలు వచ్చి ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది. స్టేషన్ అంతా గలాబాగా సందడిగా ఉంది.
కృష్ణ టికెట్ కొని తెచ్చి నా చేతికిచ్చాడు. అతనికి డబ్బు ఇవ్వాలనిపించింది. అతను ముఖం చూసేసరికి సాహసం చాలలేదు. కొన్ని పళ్ళు పుస్తకాలు తెచ్చి ఇచ్చాడు. నేను కంపార్ట్మెంట్లోకి ఎక్కి కూర్చున్నాను. రైలు కదలటానికి అట్టే వ్యవధి లేదు. వెళ్ళగానే మామయ్య చేత ఉత్తరం రాయించు అన్నాడు. అంతేగాని నేను వ్రాయొద్దన్నమాట. అంత భాగ్యం మాకు లేదని తెలుసు నాకు. నవ్వాడతను.